చూసినవా, పాఠాలు చెప్పడంలో మీ ఇద్దరికి సింక్ అనుకుంటే లైఫ్ లో వీడు నాకు సింక్ అనుకుంటా. గందుకే తలుసుకున్న లేదో కాల్ చేసిండు. హాయ్ బావా, ఏంది కాల్ చేసినావు? నేను తిడదామని. నేనేం చేసినా? ఇంత మంచి లిరిక్స్ రాసుకున్నావు, అసలు అలాంటి పేపర్ రోడ్డు మీద పడిపోతే చూసుకోవా? నేను పాట రాసినా, ఆ పేపర్ నీకు దొరికిందా? అట్లాంటి రోజు 100 రాస్తా బావా. సడన్ గా రోడ్ మీద మూడొస్తే అట్లా రాసేసిన. అది మిస్ అయి నీకు దొరికినట్టుంది. చూసినవా, ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుకుంది బావా. పాట నిజంగా చాలా బాగుంది. నువ్వు అమ్మాయి కాబట్టి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్నావు. బట్ స్మాల్ చేంజ్. ఒక అబ్బాయి ప్రేమలో ఉంటే అదే లిరిక్ నేను పాడి వినిపిస్తా. ఫుల్ ఫ్రీడమ్ తీసుకో బావా, నా రైట్స్ మొత్తం నీవే కదా. మానసి, నేను వెళ్తాను. ఏ ఆగు, మా బావగాడు పాట పాడతానంటున్నాడే, వినిపోదు గాని. ప్లీజ్ 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 బావా, యాక్షన్. నీవెవరే నా గుండె మాటునా, నీ వల్లే మధురయాతనా, వినలేవా నా ఈ నివేదన, నీ వశమై నా ప్రాణమేగా, తెలి మంచులోన చూపు కన్న బొమ్మ నీవుగా, తడిమేంతలోనే తేలిపోవు నీ రూపుగా, ఈ భావనే వేదనయ్యదనాలపించగా, చలి రూసులే ఆశలై కథనే రచించగా, నీవెవరే నా గుండె మాటునా, నీ వల్లే మధురయాతనా. వావ్, యు ఆర్ జీనియస్ బావా, ఎక్సలెంట్. వాట్ ఎ పెయిన్. అదే మరి ప్రేమ గొప్పతనం. గ్రేట్ జాబ్ మానసి. నాకు దొరికిన గాడ్ గిఫ్ట్ నువ్వు. వావ్, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సరే, బాయ్. బాయ్ బావా. మృదులా బేబీ, అబ్బా ఇప్పుడు పని పని పని. రా. ఎక్కడికండి? రా మృదులా. ఏమైంది? నువ్వు రా, చెప్తాను. అయ్యో, ఏంటండి ఇక్కడ కూర్చోపెట్టారు? కూర్చో మృదులా, నీకొక సూపర్ లవ్ సీన్ చూపిస్తా. సీన్ ఏంటండి? ఇంట్లో చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. ఆ కూర్చో మృదులా, ఇంట్లో పనులు ఎప్పుడు ఉండేవే కానీ లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలిగా మృదులా. ఇప్పుడు అవేమీ వద్దండి ప్లీజ్, నేను వెళ్తాను. అయ్యో, కూర్చో మృదులా.
న్యూ మూవీ నుంచి లీక్ అయిన లవ్ సీన్ ఇంకా మార్కెట్ లో కూడా వెళ్ళలేదు. ఫస్ట్ మన దగ్గరే ఉంది. అసలే నీది లవ్వింగ్ హార్ట్. అదే ప్రేమించే హృదయం కదా. అసలు ఈ సీన్ లో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్. ఆ లవ్ కపులే ఈ సీన్ కి హైలైట్. నువ్వు అస్సలు మిస్ అవ్వకూడదు. చూడు 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 చూడు, ది గ్రేట్ లవ్ స్టోరీ. ఎలా ఉంది సినిమా? సూపర్ డూపర్ హిట్ కదా. వాట్ ఏ రొమాంటిక్ పేర్, లవ్లీ కపుల్. ఏంటి మధుని లవ్ చేస్తున్నావు కదూ? అయ్యో అదేం లేదండి. నేను రోడ్డు మీద ఆటో కోసం ఎదురు చూస్తుంటే తనే వచ్చి అడిగి జస్ట్ హెల్ప్ చేశాడు. అంతకు మించి ఏమీ లేదు. మీరనుకుంటున్నది తప్పు అని అంటావు, అంతే కదా? ఏయ్, సినిమా సీన్ అన్నా కదా అని సినిమా కథలు చెప్తున్నావా? అయ్యో మీరు తప్పుగా అనుకుంటున్నారు. సరే, ఒక పని చేస్తా. ఈ వీడియో అర్జెంటుగా యూట్యూబ్ లో పెడతా. నేననుకుంటున్నది తప్పు ఒప్పు ఆడియన్స్ డిసైడ్ చేస్తాను. ప్లీజ్ అలాంటివి చేయకండి. అందరి ముందు కుటుంబం పరువు పోతుంది. ప్లీజ్ అండి. అది నువ్వు బైక్ ఎక్కక ముందే ఆలోచించాలి. సరే, ఒక పని మనిషి గురించి నా ఫ్యామిలీ పరువు నేను తీసుకోలేను కాబట్టి ఈ వీడియో బ్రాహ్మణ పెద్దమ్మకి పంపిస్తా. ప్లీజ్ అండి, దయచేసి వీడియో పంపొద్దు. మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. ప్లీజ్ అండి, దయచేసి వీడియో పంపొద్దు. ప్లీజ్, మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదండి. ఛా! మధు అన్న మీద ప్రేమ లేదని భారతి అత్త మీద ఒట్టేసి చెప్పు, వదిలేస్తా. అయ్యో తప్పండి, అలా ఒట్లు వేయకూడదు. తప్పొప్పులు నాకు చెప్పకు, నాకు కాల్తుంది. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, వదిలేయండి. అలాంటిది ఏమీ లేదు. సరే, దండం పెట్టాక వదిలేస్తా.
పాటు ఇంకేదో చేస్తారే ఆ కాళ్ళు మొక్కుతారు. మొక్కవే, కాళ్ళు మొక్కవే. మొక్కుతావా లేదంటే బ్రాహ్మణి పెద్దమ్మకి వీడియో పంపించాలా? మొక్కవే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 కౌంట్ చేసే లోపు కాళ్ళు పట్టుకోవాలి. 1 1 1 2 2 2 3 3 3 4 4. మృదులా 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 ఏంటమ్మా, ఏమైంది? సరియు కాళ్ళు పట్టుకోవడం ఏమిటి? మళ్ళీ ఏమైనా గొడవైందా? అయ్యో అమ్మా, సరియు కాలికి తిమ్మిరి పట్టిందంట. బొటన్ వేలు పట్టుకుంటే తగ్గుతుందని నేను పట్టుకున్నాను, అంతే. గొడవేమీ లేదు. అయ్యో అత్తయ్య, ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఎంత క్లోజ్ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, షేర్ చేసుకోవడం, సెండ్ చేసుకోవడం కదా మృదులా? అవునమ్మా, మేం ఫ్రెండ్స్ అయిపోయాం. అవునా? పోన్లేమ్మా. ఇప్పటి వరకు నాతో అనలేదు గాని సరియో, మృదుల అంటే నీకెందుకంత ఇష్టమో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా కూతురు, నా కోడలు ఒకటైపోయారు. సరే సరే, టైం అయిపోతుంది, త్వరగా పడుకోండి. అలాగే అత్త. యుఎస్ నుండి వచ్చినప్పుడు కార్పెట్ వేయమంటే కళ్ళల్లోకి కోపంగా చూసాం. కానీ ఇప్పుడు నా కాళ్ళ దగ్గరున్నావు. దట్ ఈస్ సరియు. గుర్తుపెట్టుకో, నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని. వన్స్ పెళ్ళయ్యాక
నేను చేసే ఫస్ట్ పని నిన్ను బయటికి గెంటేయడం. అండ్ వన్ మోర్ థింగ్, మధుతో మాట్లాడాలు, కలవడాలు, ప్రేమలు లాంటివి మొదలు పెట్టినట్లు తెలిస్తే నీ చావుకి ముహూర్తం పెట్టుకున్నట్టే. గెట్ అవుట్. మా ఇంట్లో ఊహించని అవాంతరాలు వస్తున్నాయి. 2 వారాల్లో మధుకి 2 సార్లు యాక్సిడెంట్ అయింది. మేనమామ గండం ఉంది తల్లి. పుట్టుకతోనే మెడలో పేగు వేసుకుని పుట్టాడు. అప్పుడు మేనమామతో శాంతి పూజ జరిపించాలి, అది జరిపించలేదు. నీ కొడుకు క్షేమంగా ఉండాలంటే అతని మేనమామ రావాల్సిందే, అతనితో కలిసి శాంతి పూజ జరిపించాల్సిందే. ఎన్ని మెట్లైనా మీరు దిగాల్సిందే. అది మాత్రం జరగదు. క్షమించండి స్వామీజీ. ఎవరి కారణంగా ఈ సమస్యలు ప్రారంభమయ్యాయో వాళ్ళ పక్కనే నా బిడ్డని ఎలా కూర్చోబెట్టగలను? ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి. కోట్లు ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డకి ఏం కాకూడదు. నీ పంతం గెలవాలంటే నీ బిడ్డని దూరం చేసుకుంటావు. నీ బిడ్డ నిండు నూరేళ్లు బ్రతకాలో లేదో నిర్ణయం నీదే బ్రాహ్మణి. నీ బిడ్డ వెన్నంటే ఉండి ఒక వ్యక్తి కాపాడుతుంది, లేదంటే ఇప్పటికే చాలా నష్టం జరిగేది. అమ్మా, అమ్మా, ఏడోకమ్మా, నాకేం కాదమ్మా. నీ మనసును చంపుకొని నువ్వు ఏ పని చేయొద్దు, చేయొద్దు. మధు, నా ప్రాణాలు అట్టేసైనా సరే నీ ప్రాణాలు కాపాడుకుంటాను నాన్న. అంతేకాని ఆ రాక్షసుడితో పాటు నిన్ను మాత్రం పూజలో కూర్చోబెట్టను. అమ్మా, నువ్వు చెప్పినట్టే అంతా జరుగుతుంది, సరేనా? హలో, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, బ్రాహ్మణి అమ్మగారింటికి ఎవరు స్వామీజీ వచ్చారట. మధుకి మేనమామ
గండమని చెప్పారట.